అర్థం చేసుకో సహోదరా, సహోదరి. నీ జీవితంలో ఉన్న అవసరాలు ఆశ్చర్యకరంగా తీర్చబడడం లేదు అని అంటే దేవుడు చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. దేవుడు ఉన్నమన్నది ఒక చోట, నువ్వు ఉంటుంది మరొక చోట. దేవుడు చెప్పినట్టుగా చేస్తేనే నా యందు మీరును మీ యందు నా వాక్యము ఉన్న ఎడల మీకు ఏది కావాలో అడగండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. అంతేకాదు బహుగా మీకు అనుగ్రహించబడతాయి. దేవుని వాక్యం అనగా దేవుని చిత్తము అనగా నువ్వు ఏది అడిగినా సరే దేవుని చిత్త ప్రకారము అడిగినప్పుడు దేవుడు సమృద్ధిగా నీకు జవాబు ఇస్తాడు. ఎందుకని ఆయన చిత్త ప్రకారమే నీకు సమస్తము దేవుడు సమకూర్చి ఏర్పాటు చేశాడు. ఆయన ప్రణాళిక ప్రకారము దేవుడు నీకు ఏర్పాట్లు చేశాడు. ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తంలో నువ్వు ఉన్నట్లయితే సమస్తము అద్భుతంగా సమకూడి జరుగుతాయి. కాబట్టి మన జీవితంలో దేవుని చిత్తము తెలుసుకోవడం అత్యవసరం. దేవుని చిత్తానుసారంగా జీవించటం అవసరం. విశ్వసించు, ఆ దేవుడు అద్భుతం చేయబోతున్నాడు.